గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ బుధవారం వాహనాన్ని నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జిల్లా కోశాధికారి మల్కా వెంకటరమణులు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కమిషనర్ కార్యాలయంలో స్వయంగా ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడగా ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నానికి 1 నెల జీతం జమ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం ఉదయానికి కూడా జీతాలు జమ కాలేదన్నారు. కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వీడాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, శివశంకర్, భద్ర, లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్, గంగాధర్, దుర్గాప్రసాద్, సూరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్గా అధికారుల సమక్షంలో ఇచ్చిన హామీని కూడా స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం తొంగలో దొక్కారు. ఇది చాలా నిర్లక్ష్యమైన వైఖరి. క్లాప్ వాహన డ్రైవర్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా స్వయంభూ ట్రాన్స్పోర్ట్ ఉండడాన్ని సిఐటి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం జీతం విడుదల చేయాలా. అధికారులు ఇచ్చిన మాట ప్రకారం ఈ వారంలోపు 2 నెలల జీతం కూడా విడుదల చేసి, కొత్త ప్రభుత్వం వారు వస్తున్నారు కాబట్టి ఒక పాలసీని రూపొందించి సిఐటి తరపున మేము ఏం కోరుకుంటున్నామంటే మొత్తం ఈ చెత్త పన్ను రద్దు చేశారు కాబట్టి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కాకినాడ నగరపాలక సంస్థ వారే ఈ వాహనాలు నడుపుతూ యథావిధిగా ఆప్కాస్ డ్రైవర్లకు ఎలాగైతే జీతాలు ఇస్తున్నారో జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 రూపాయలు కాకినాడ నగరపాలక సంస్థ నుంచే క్లాప్ వాహన డ్రైవర్లకు జీతాలు అందించే విధంగా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకుని కాకినాడ నగరం బాగుండే విధంగాను, డ్రైవర్ల జీవితాలు కొద్ది సంతోషంగా ఉండే విధంగాను తగిన చర్యలు తీసుకోవాలని సిఐటి తరపున విజ్ఞప్తి. గత 2 నెలల నుంచి మాకు శాలరీలు అన్నవి వేయలేదు. ఇది 3వ నెల వచ్చింది. మాకు కాంట్రాక్ట్ సంస్థ ఇది స్వయంభూ ట్రాన్స్పోర్ట్ అన్నది ఉంది. వాళ్ళకి ఎన్ని ఫోన్లు చేసినా అధికారులు చెప్పినా సరే స్పందించట్లేదు. దీనికి సంబంధించి తక్షణమే శాలరీలు వేయాలని చెప్పి ఈరోజు మేము బళ్ళన్నీ కూడా వర్క్ వెళ్ళకన్నా ఆపడం జరిగింది. దీనికి అధికారులు వీళ్ళందరూ కూడా కొంచెం సపోర్ట్ చేసి మాకు జీతాలు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే డ్రైవర్లకి జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అందరూ కూడా ధర్నాలు అయ్యి చేయడం జరిగింది. ఇది కొత్తగా ఎక్కిన ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకుని మా ఇందు దయించి ప్రతి ఒక్కరు కూడా కొంచెం మా డ్రైవర్ల యొక్క సమస్యలు తీరుస్తారని కోరుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. కాకినాడ నగరంలో ఒక ఫ్యామిలీ బతకాలంటే మినిమం 10,000, 15,000 అయితే అవ్వదు. కానీ మేము ఈ జీతానికి మేము ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఇది కేఎంసీ అనేది బ్రాండ్ మీద ఉంది కాబట్టి మాకు ఎటువంటి అవకాశం ఉంటుంది ముందు అనే ఉద్దేశంతోనే ఒక డ్రైవరు బయటకు వెళ్తే 18,000, 20,000 తీసుకునే కెపాసిటీ ఉంది. కానీ గవర్నమెంట్ సంస్థ మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు ఏదైనా మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ 10,000కి 12,000కి చేయడం జరుగుతుంది. అలాంటిది కూడా ఒక కాంట్రాక్ట్ వర్కర్కి ఇచ్చి వాళ్ళతో పాటు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే జీతం సమయానికి వేయకపోవడం, తర్వాత ఏమో సెలవులు ఇవ్వకపోవడం, క్యాజువల్ లీవ్స్ కూడా ఏమీ లేకుండా ఉన్నాయి. ఈ వైఖరి ఎలాగే నడుస్తుంది, గతం నుంచి కూడా ఎలాగ ఉంది. ఇక నుంచి మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా అందరిలాగా చూసి మా పెద్ద డ్రైవర్లకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో జీవో 7 ప్రకారంగా 18,800 జీతం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆటోమేటిక్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఈ ప్రైవేటు సంస్థ వారు అంటే ముందుగా మాకు ఉద్యోగాలు ఇవి మున్సిపాలిటీ ఉద్యోగాలు అని చెప్పారు. కానీ ఆ తర్వాత అవి ప్రైవేట్కి అప్పచెప్పడం అంటూ జరిగింది. మేము ఎప్పటికైనా ఇవి మున్సిపాలిటీ ఉద్యోగాలుగా మారుస్తారనే ఒక ఉద్దేశంతో ఈ జీతాలకు మేము పనిచేస్తున్నాం. 12,000తో బతకడం చాలా కష్టంగా ఉంది మాకు. ఎంత కష్టంగా ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఎప్పటికన్నా సరే జీవో 7 ప్రకారం 18,500 జీతం చేస్తారని. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే మేము క్లాబ్ డ్రైవర్లుగా వచ్చిన తర్వాత కాకినాడ స్మార్ట్ సిటీ ఇప్పుడు అది ఇండియాలోనే 2వ స్థానం వచ్చింది కాకినాడకి. అది క్లాబ్ డ్రైవర్లు వచ్చిన తర్వాతే జరిగింది. ఎప్పటికైనా సరే మా జీతాలు పెంచుతారని, సకాలంలో జీతాలు నెల మాకు టైంకి వేస్తారని కోరుకుంటున్నాం.